బహుశా పొద్దున్నే ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? అంతా నీ గారాభమే. ఏయ్, నీకోసం ఎంత టెన్షన్ పడుతున్నావో తెలుసా? చెప్పలేచ్చు కదా. అసలు ఎక్కడికి వెళ్ళావమ్మా? అమ్మా, నువ్వు నేను చెప్పగానే అన్ని వంటలు చేసుకొని తీసుకొచ్చావు. అవి మా ఫ్రెండ్స్ తిని నిన్ను చాలా మెచ్చుకున్నారు. నిన్న మా ఫ్రెండ్స్ అంతా ఇంటికి వస్తే ఎంత అల్లరి చేసినా అందరినీ ప్రేమగా చూశావు. మా కోసం మా అమ్మమ్మతో గొడవ పడ్డావు కూడా. నాకు దెబ్బ తగిలి హాస్పిటల్లో అడ్మిట్ అయితే నువ్వు నా కోసం ఏడ్చావు. నేనంటే నీకు ప్రేమ ఎలా ఉందో నాకు కూడా నీ మీద చాలా ప్రేమ ఉంది. అందుకేనా ఇలా టెన్షన్ పెట్టావు? పిన్ని, నేను టెన్షన్ పెట్టడానికి వెళ్ళలేదు. అమ్మకు ప్రేమతో మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నా. గొప్ప గిఫ్ట్ ఇచ్చావులే, కానీ ఇంత పొద్దున ఎవరు షాపులు తెరుస్తారని వెళ్ళావు? నేను గిఫ్ట్ కొనుక్కొని రావాలని వెళ్ళలేదు. కొనాలనుకుంటే ఆది డబ్బులు ఇస్తాడు కదా, అమ్మని తీసుకొని వెళ్ళేదాన్ని. కానీ నేనే ఈ గిఫ్ట్ని సొంతంగా తయారు చేసి ఇవ్వాలనుకున్నా. నిన్న మా ఫ్రెండ్స్తో చెప్పా. మేము ఒక ప్లాన్ వేసుకున్నాం. ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళాం. ఏం ప్లాన్ అమ్మా? అదే గిఫ్ట్ సొంతంగా తయారు చేయడానికి ప్లాన్. అమ్మా, ఇది సొంతంగా నీ కోసమే తయారు చేశాను. తీసుకో అమ్మా. నా కోసం నీ చిట్టి చేతులు ఎంత శ్రమ పడ్డాయో, నా బంగారానికి నా మీద ఎంత ప్రేమ. మంచి గిఫ్ట్ ఇచ్చావురా. నువ్వు నా కోసం పడ్డ శ్రమ, తపన, నీ ప్రేమ ఇందులో కనిపిస్తున్నాయి. ఈ గిఫ్ట్ని ప్రతి క్షణం నాకు కనిపించేలా పెట్టుకుంటాను. దీన్ని చూడగానే నువ్వే నా కళ్ళల్లో మెదలాలి. నీ ప్రేమ నన్ను పలకరించేలా ఉండాలి. నీకు నచ్చిందా అమ్మా? నచ్చడు వెంట్ర కన్నా మనసు దోచేశావు. వెలకట్టలేని గొప్ప బహుమానం ఇచ్చావు. అలా అని పొగుడు. ఇది ఇంతకంటే గొప్ప టెన్షన్లు, షాక్లు ఇస్తుంది. మనం భయపడ్డాం కానీ అది సర్ప్రైజ్ కోసం చెప్పలేదు. దాని వయసుకి, దాని ఆలోచనకి, తను పడ్డ శ్రమకి మనం అప్రిషియేట్ చేయాలి. కానీ అలా మాట్లాడతాం ఏంట్లేక? చెయ్యండి, బాగా అప్రిషియేట్ చేసి నెత్తినెక్కించుకోండి. నాకేంటి, మళ్ళీ టెన్షన్ పెట్టద్దని అలా అన్నాను. ఆవిడంతేలే. నువ్వు పద, తయారయ్యి స్కూల్కి వెళ్దు గాని.